హలో గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మైండ్ క్రాఫ్ట్ హార్డ్ కోర్ ఎపిసోడ్ నెంబర్ 8కి అయితే స్వాగతం. సో లాస్ట్ ఎపిసోడ్లో మనమైతే తెలుసు కదా, నిద్రకి వెళ్ళినాం, చచ్చిపోయినాం. మళ్ళా కాపీ వరల్డ్లో బతికి ఎంచార్మెంట్కి ఒక చిన్న రూమ్ అయితే కట్టినాం. అండ్ ఆఫ్లైన్లో ఇది ఇంకా లెవెల్స్ తగ్గిస్తా అని చెప్పిన, కానీ తగ్గలే, టైం దొరకలే. సో ఈ ఎపిసోడ్లో అయితే మళ్ళీ మైనింగ్కి వెళ్దాం అంతే. నేను ఫుల్ డైమండ్ ఆర్మర్, డైమండ్ టూల్స్ చేసుకునే వరకు మైనింగ్కి వెళ్తూనే ఉంటా. ఈసారి అయితే లాస్ట్ కేవ్స్కి వెళ్దాం చేసి యా. అండ్ మనదైతే లెవెల్ 30కి అయితే దగ్గరలో ఉంది. ఫర్నిష్లో కొన్ని అయితే పెట్టినా, అవి అయిపోతే చేసేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా గేమ్లోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు కొత్త వారు ఎవరైనా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మైండ్ క్రాఫ్ట్ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా గేమ్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే, ఇందులోకి వెళ్దాం. అండ్ ఇది ఎప్పుడు ఇక్కడనే ఉంటుంది. లోపల చికెన్ చంపేద్దామని ఎప్పుడైనా ఉంటుంది. చెప్పండి గైస్, దాని పేరు ఏం పెట్టాలో, అంటే పిలవడానికి. ఇప్పుడు నేమ్ ట్యాగ్ వేస్ట్ చేయను నేను, ఎట్లయినా రాదు, ఎందుకు వస్తుంది. ఓకే, ఇవి తీసుకుందాం. ఓకే 5 ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. ఈ దెబ్బకి అయిపోద్ది. యా, ఇప్పుడు పైనకి వెళ్ళి లోపల పెట్టేసి లాపిస్ లాజు ఇది తెచ్చుకుందాం. లాపిస్ వెళ్ళిపోయి లోపలికి. అండ్ నేనైతే ప్రిపేర్ అయి ఉన్నా కొంచెం. నైట్ అయింది, మార్నింగ్ ఇద్దాం. కింద డోర్ వేసేయాలి. స్టోరేజ్ లెక్క వాడుకుందాం దాన్ని. అండ్ ఇంకా పైన అయితే ఇంకేం అట్లే కలదేం, ఫ్యూచర్లో అవసరం ఉంటాయి. అరే బా, వాట్ ఏ వ్యూ గైస్. ఇటు చెంగల్ టెంపుల్, అటు చెర్రీ. ఓకే, అండ్ నా పికాక్స్లు, షవెలు, యాక్స్ అన్నీ ఆల్మోస్ట్ అయిపోవచ్చున్నాయి. డైమండ్స్ కూడా లేవు, అందుకే మైనింగ్కి వెళ్దాం అని డిసైడ్ అయిపోయినాయి. ఇంకా దగ్గరికి వెళ్ళా. ఓకే, ఇప్పుడు ఇది పెడదాం. అన్బ్రేకింగ్ 3 రిస్కీ చేసేద్దాం. ఓకే, ఒక్క నిమిషం. షార్ప్నెస్ 4, అన్బ్రేకింగ్ 3 వద్దులేండి, నేను ఇదే చేసేస్తా. ఫార్చ్యూన్ 3 రాలే గాయ్స్, దరిద్రం. షిట్ పర్లేదులేండి. ఎఫిషియన్సీ 4 వచ్చింది. మైన్ చేయొచ్చు. ఇక కొంచెం కోల్ మైన్ చేస్తే మళ్ళీ 30కి వెళ్ళిపోవచ్చు మనం. కోలు, రెడ్ స్టోన్, ల్యాపిస్. ఇది ఎందుకు గ్లిచ్ అవుతుంది మధ్య. ఎక్స్పీ కమాన్ ఎక్స్పీ నుంచి కూడా వేస్ట్ చేయకూడదు. ఎక్స్పీ పని చేయాలంటే నెదర్కి వెళ్ళాలంటే ముందు బలంగా ఉండాలి. ఓకే, కలర్ మారిపోతుంది. అండ్ మారితే సూపర్ ఉంటుంది. ఇంకా మొత్తం గ్రీన్ కలర్లో. ఓకే, ఇంకా మైనింగ్ అంటే లాస్ట్ కేవ్స్ ఎక్కడ ఉన్నాయో వెతకాలి. వెతికినాక అప్పుడు కలుద్దాం గేస్. ఓకే గేస్, కేవ్లో అయితే సరేనా. ఇక్కడ కొంచెం కోల్ కలెక్ట్ చేసినావు. కోల్ బాగుంది గేస్, ఇక్కడ నిజంగా బాగుంది. అంటే ఎక్కువ ఉంది అంటున్నా. సూపర్. ఇది ఇంకేవో గేస్, మొత్తం వైన్స్ ఉన్నాయి ఇలా. అయిపోయింది. ఆహా, ఎందుకే ఒక మీద వెళ్తారు వీళ్ళు వచ్చి. రండి బాబు రండి. ఎట్లా వస్తారో నేను ఇప్పుడు. కొంచెం హెల్త్ పెరిగే దాకా ఆగాడ. చూడండి, ఇంత లోతున్న వైన్స్ మాత్రం అక్కడ కోల్ మిగిలిందా. కోల్ ఉంది కేసు, షిట్ చూసుకోలే. తిని కాబుల్ స్టోన్ అమ్ముతున్నట్టున్నాడు. ఎంతరా ఒక్కటి? 50 రూపాయలు. 50 రూపాయలు అవసరమా? 2 ఇచ్చేసింది, వెళ్ళిపోదు ఇంకా.
ఎందుకు ఇస్తుంది లోపలికి లేదు. ఇదేంటిదే, ఇదెందుకు వేసి ఇస్తుంది కేవ్? యో ఏం సౌండ్లు అయ్యా? చెప్తా పిలిచిరా. అమ్మో షీల్డ్ బ్రేక్ అయింది గైస్, జస్ట్ మిస్. ఓ కింద పడ్డా. అమ్మా అయిపోయిందిరా బతుక అనుకున్నా గేస్. సింగిల్ హార్ట్. అయ్యమ్మో కిందకెళ్ళబడి రారే. అమ్మ ఎందుకే సిల్లు ఇట్లా కొడతా. నువ్వు కూడానా? అమ్మా థ్యాంక్స్. అరే తొందర హీలుగారా. రే భయపెట్టకరా, నాకు నమ్మకం లేదు గేసి దీని మీద. నమ్మకం లేదురా. ఓయమ్మో బోన్స్ ఉన్నాయి గేసి, పోయేటప్పుడు డాగ్ని టైం వేసుకుందాం. అద్దలేండి ఇప్పుడే, తర్వాత చాలు. ఏంద్రా ఇది ఉంటుందే? ఆహా అది ఏంట్రా మీరు ఇట్లత్తలు? దగ్గరకు రారా. నీకుంది రారా. మళ్ళా వచ్చావా? నేను బాయ్ రాను పోరా. కట్ట కొడతారు ఎందుకు వేసి ఒక్కొక్కడు. దీన్నే గెస్ట్ దరిద్రం అంట. నెంబర్ 1 దరిద్రం ఇది. రారా ఎక్స్పీ. వాయమ్మో ఇంత ఫుల్ ఎక్కడ వెళ్తాయి నాకు అత్తేడా. అప్ప ఏం కొడతారు గేస్. ఒక్కొక్కడు బాగా ప్రిపేర్ అయ్యొచ్చిండు. మనమే బాగా ప్రిపేర్ అయినామంటే వాళ్ళు ఇంకా బాగా ప్రిపేర్ అయ్యారు. ఇంకా నైట్ ఆసు నైట్ ఇంకెత్తారో మీకు కూడా తెలుసుగా. కోల్ ఉంది అద్దులేండి, నేను ఫస్ట్ లోపలికి వెళ్ళిపోతా. నేను పైన ఎంతసేపు అట్రాక్ట్ చేస్తుంది స్కూలు. నాకు మెయిన్లీ ఒక 10 డైమండ్ల దాకా కావాలి గేస్. ఇప్పుడు అంతే, 10 డైమండ్ల దాకా కావాలి. ఫస్ట్ ఇక్కడ ఉన్న కోల్ మొత్తం లేపేసి కిందికి వెళ్ళిపోతా గేస్.
అబ్బా ఇప్పుడు కనబడ్డది కేసు ఇది. ఏమవుతుంది జియాడ్? హాయ్ పాపం దారా అదేంటిది కేసు ఏమో కానీ ఫస్ట్ ఏమవుతుంది జియాడ్లోకి వెళ్దాం. పిల్ల బచ్చిన వెళ్తాడు. అలా ఇలాగ వచ్చావురా బాయ్. రారా ఎయ్ ఎయ్ ఫస్ట్ కొన్ని టార్చెస్ చేసేసుకుందాం. ఇది ఎందుకు కేసు మనకి? చేసేద్దాం ఒక స్టాక్. చాలండి ఇప్పటి వరకు. అంటే ఇప్పుడు మనం ఇది ఫస్ట్ టైం కాదా బ్లాక్ బ్రేక్ చేసి అగో ఇప్పుడు నైస్ సూపర్ కేస్. మ్యూజిక్ బాగుంటుంది కేసు ఇది. ఇవి కావాలి స్పై గ్లాసెస్ కోసం. సిల్క్ టచ్ ఉంటే ఇవి తీసుకునే వాళ్ళం. వీటికి ఏది తో అయితే ఎందుకులే సరిపోతే లోపలికి న్యూ రెసిపీ అందులో అక్కడ కొంచెం అయిపోతుందండి. అంటే ఇది తప్ప ఇది ఏంటిది నీ ఆర్డర్ కేసు క్యాల్సైట్ స్మూత్గా ఉంటుంది బ్లాక్. ఇంత ఫాస్ట్ బ్రేక్ అవుతుందండి. నైస్. ఓహో చాలా పెద్దదే కేసు. మరి ఇది ఎక్కడ కేసు? అదే ఏమతిస్ట్ అంటారు దస్కి ఎక్కడ కేసు. అట్టప్పుడు కావాలన్నప్పుడేమో దొరకదు. నార్మల్గా ఎత్తుకినప్పుడు మాత్రం దొరుకుతుంది. దట్ ఈస్ మైన్క్రాఫ్ట్. స్టాక్ తీసుకెళ్ళాం ఇప్పుడు. ల్యాగ్ ల్యాగ్ ల్యాగ్. ఏమన్నా స్పీడ్గా బ్రేక్ అవుతున్నాయి. 55 ఇంకొన్ని. అంతే ఇవన్నీ కావాలి. అప్పు క్యాల్సైట్ ఇక్కడనే ఉంటుంది కేసు, ఇంకెక్కడ దొరకదు అనుకుంటా. సో ఇంకా స్టాక్లు చేద్దాం.
అక్కర్లేని ఇది ఎందుకు ఇలా బయట ఉన్నాయి. చాలండి ఉండనిద్దాం. తర్వాత వచ్చినప్పుడు చూస్తే ఇక్కడ ఎమతిస్ చీయడు ఉండేది అని తెలియాలి కదా. ఏ ఎవర్రా మీరు ఇంత డార్క్ పెట్టుకున్నారు? ఇంత డార్క్ ఉంటే ఎట్లా గైస్? ఆడదికి ఇంకా పెద్దగా ఉంది రోజు. ఓ హాయ్. ఓయ్ సాంపిగడ అక్కడ అయిపోయాడు. కొడితే ఇట్లా కొట్టాలిరా. నువ్వెందుకు వస్తున్నావురా అని కొట్టరా. టైమింగ్ రానిది మొత్తం బాణాలు దింపేస్తాను. అయి రే ఎవర్రా మీరంతా అత్తనే ఉన్నారు. బాయ్. అయ్యి అమ్మా ఆవద్దు అనుకోలే. తాకింది. షిట్. ఎటు వెళ్దాం గీస్? మొత్తం ఇంత చీకటిగా ఉంది. ఒక్క నిమిషం బ్రైట్నెస్ పెంచుకుంటా. కొంచెం పెరిగింది. ఇప్పుడు ఎటు వెళ్దాం గీస్? ఇటు డౌన్కుందా? ఆహా క్రీపర్ అనియా. ఈ జాంబీగాడు చూడండి. జాంబీగాడు వెళ్ళి 2 క్రీపర్లను పట్టుకొచ్చింది. అంతే ఆస్తాం. క్రీపర్ బాబు నువ్వు కూడా కనబడాలి. ఏడున్నారా? అమ్మ 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 అమ్మ. అయిపోయింది నా పని అయిపోయింది. నేను వెళ్ళిపోతాను గీస్. కిందికి ఉంది. ఓ షిట్. రే 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 రక్కండి రా. ఎందుకు వస్తారు కేసులు? రారా నీకుంది రారా. అయిపోయింది పని అయిపోయిందిలే. సైడ్ ఉంటాయి కేసు అసలు ఉంటాయి అసలు. ఒక్కటి కనబడతలేవు నాకు. ఆడికెళ్ళా చిట్టు కేసుడు లావలో కాలిపోయి మరి బతికొచ్చింది నన్ను చంపుతాడు. ఏంది గాయస్ ఇది? గోల్డ్ అంతు వాటర్ అంటే పచ్చినాగా మనకు కలెక్ట్ అవ్వవు. ఏం పడేయాలి? క్లే వాడేద్దాం. ఇలా స్కేస్ చేయడం ఉన్నాయి కేసు నాకు అర్థం కావట్లేదు. పోరా పోరా పోరా.
ఇటే ఉన్నట్టున్నాయి కేసు లాస్ట్ కేసు. ఇటే వెళ్తా నేను ఆయన చేసుకుంటా, నాకేమవుతుంది పైనకి వెళ్ళి. మళ్ళా దొరికింది కేసు ఇంకొకటి. ఆహా, అలాగే సెటిల్ అయితే గ్యాప్ ఇవ్వచ్చు కదా. ఓహో, ఇదేంది తింటుంది. జాగ్రత్తగా చూసుకుంటా మైండ్ చేయాలి. ఇంకా బాగానే కావాలండి. అలా వేస్ట్ అయిపోతాయి ఎందుకు వద్దా. మనం పికప్ చేసుకోలేం, అవి కింద ఉంటాయి మనకు నచ్చి. అయిపోయింది, నిండిపోయింది. ఇంకొక 3, ఇంకొకటి చాలు. ఇవి ఇంకొన్ని లేపేద్దాం. చాలండి, ఇటు వెళ్ళిపోదాం. ఇంకా చూడండి గేస్ నా పరిస్థితి. ఫుడ్ మర్చిపోయినా గేస్, అయిపోయింది. ఈ లాస్ట్ కేవ్స్ ఏమో దొరుకుతలేవు. వాడ వెళ్తే వాటిని ఏమంటారు కదా, ఫ్రూట్స్ ఉంటాయి, వాటినైనా తినేవాడిని. దరిద్రం గేస్. ఎక్స్పీ ఏమో 30 దాటింది. ఈడొకడు అతనే ఉంటాడు ఎందుకు. హాయ్, ఎంతమంది వస్తారా మీరు? ఎవర్రా మీరంతా? అమ్మ ఎందుకేసి వీళ్ళు ఇట్లా కొడతారు? అమ్మా, మనకి లాస్ట్ కేసు దొరికే అదృష్టం లేదు. అరే వదిలిపెట్టాను రా ప్లీజ్. ఈడ కూడా బయట ఉన్నాడు. సూపర్ అయిందా, బాగా అయిందా? ఏమో అప్పటి నుండి తప్పనే ఉన్నారు. రండి అయితే ఈ బొక్కలోడు మళ్ళీ వచ్చాడు. రండి, మీకుంది. రండి. అంతే. ఇంకా పైన కూడా ఉన్నారు గేస్ అసలు. ఏడుకెళ్ళి వస్తాను రా అయ్యా. కొంచెం గ్యాప్ ఇవ్వండి రా. ఉన్నారు అక్కడ ఏడుంది గేస్. కొంపతి కానరా వెళ్ళాను అనుకుంటా గేస్. సవిల్ ఇచ్చిండు. అండ్ గేస్ ఒక డైమండ్ దొరికింది. ఇది 2. ఈ దుక్కేసి ఒక్కటి దొరుకుతానే. మా బ్లాకా జాంబి గడ వచ్చింది అనుకో. 3, జస్ట్ 3. అరే 3 ఏంట్రా మరి? అది కూడా ఒక్క కాడ కాదు, ఒక్కొక్కటి ఒక్కొక్క కాడ ఉన్నాయి. ఆ పైన ఏముందో చూడాలి. అమ్మా పైన ఏముందమ్మా? స్పానర్ చేసి పట్టుకో. వద్దులే పో. పైనకి వెళ్ళాలి.
మనం కూడా బాహుబలిలా పైనకి ఎక్కుదాం గేస్. ఏ ఎందుకురా అట్లత్తులు ఒక్కొక్కడు నీ యాక నువ్వు పైన ఉండి వాడిని తోచెత్తావారా నువ్వు కూడా? ఆహా అటు కాక ముంగడికి రా. ఓ, ఓ. నీ ఓ మై గాడ్, ఇవాళ కూడా వీడియో అంత కంటెంట్ ఏం లేదు గేస్. నమస్కారం గారు క్రీపర్ గారు, పేరు కావాలి. ఏడికెళ్ళి వస్తుండ్రా మీరు? మళ్ళీ వస్తాడు దుప్పేసిండు. ఎన్నికైనా ఉన్నాయి, ఎన్నికైనా ఉన్నాయి చూసారా? నాకు అసలు గుర్తులేదు లెక్కెట్లే. బాయ్ ఫ్రెండ్స్. పోండ్రా రే, అబ్బలేరా నా వల్ల కావట్లేదు. ఓ మై గాడ్, పానాలు లోపలికి వచ్చేసాయి డైరెక్ట్. నేను వెళ్ళిపోతా చూస్తా రాదు. నేను వెళ్ళిపోతే ఇప్పుడు లస్కేస్ దొరికినా నేను ఆడ అక్కడే పాడుకొని చూద్దాం ఒకసారి. ఇది పంచాయతీ. నాకు ఆడి చెయ్యి తిమ్మిరెక్కిపోతుంది. బెడ్ ఎదురు అయ్యా వెళ్ళిపో, నాకు వద్దు. నువ్వు పైనకి వెళ్ళిపోతా నేను ఇంట్లో. ఓకే గేస్, మొత్తం అయితే చార్జర్ పెట్టేసుకున్నా. ఇప్పుడు ఒక పికాక్స్ చేసుకొని పికాక్స్ చేద్దాం గేస్, లేదా ఆర్మర్కి ఒకసారి చూద్దాం. ఆర్మర్ కూడా మనకి బాగానే కావాలి. పాండా ఉంది దూరంలో. ఓకే, అన్బ్రేకింగ్ 3, నాక్ బ్యాక్ 2, షార్ప్నెస్ 3, ఎఫిషియన్సీ 3, ఆర్మర్. హెల్మెట్ ఎగిరిపోయింది. చూడండి ఎంత డ్యామేజ్ అయిందో. ప్రొటెక్షన్ 3 దేనికి ఇద్దాం? ఒకటే చేసుకోవచ్చు అది మనకి.
మనకేమో ఫార్చ్యూన్ 3 కావాలి. ఫార్చ్యూన్ 3 వచ్చేలా లేదు కాబట్టి చెస్ట్ ప్లేట్కి చేసేద్దాం. అని కొన్ని నెల పెట్టినా అయిపోయి ఉంటాయి. కోడి వచ్చింది, కోడి. ఇంకా రిస్క్ చేసేస్తున్నా. దరిద్రం. ప్రొజెక్టైల్ ప్రొటెక్షన్ అన్బ్రేకింగ్ 3 బెస్టే పర్లేదు. అరే ఏంట్రా అన్నిటికన్నా బ్రేకింగేనా? నా బ్యాగ్ కొన్నిటికి మారలేక పంచ్ 1 ఆరా 28. అది ఎప్పుడు మళ్ళా 30 కావాలో. కోడి పాపేది, కోడేటో పోయింది. ఇది కలెక్ట్ చేసుకుందాం ఎంత వస్తాయి చూద్దాం. అంతేం రావనుకోండి, కొన్నే 5 పెట్టిన 29 కూడా కాదు. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో నెదర్కెళ్ళుడే. సో ఇది గైస్ ఇవాళ వీడియో వచ్చేసి. వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో ఇంత బాగాలేదు అయినా కూడా నచ్చింది అనుకుంటున్నా. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం గైస్. అంతవరకు మన ఛానల్ చూస్తుండండి. బాయ్.